అనుభవం గల వైణికుని వలె ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను రాగాన్ని సమ్మిళితం చేసుకునేదాకా మీటుతూనే ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. అనుభవం గల వైణికుడు తన వీణని ఎంత ముద్దుగా చూసుకుంటాడు. పసిపిల్లవాడిని అక్కున చేర్చుకున్నట్టు దాన్ని నిమురుతూ మురిసిపోతుంటాడు. అతని జీవితం అంతా దానితోనే ముడిపడి ఉంది. కానీ దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి, దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారి గట్టిగా మీటుతాడు. అది నొప్పిలో ఉన్నట్టు తెరలు తెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దానిపైకి వంగి ఆ నాదాన్ని వింటాడు. దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు. అది బిగువుగా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్ళీ గోటితో గట్టిగా మీటుతాడు. అలా ఆ ధ్వని అతనికి సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరునవ్వు విరిసేదాకా ఆ వీణను అలా హింసిస్తాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నాడేమో గమనించు. ఏ వైణికుడు తన వీణను ప్రేమించనంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో అన్ని అపశృతులే. నీ హృదయ తంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగదీస్తాడు. నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోరుతో మీటుతాడు. నువ్వు బాధలో కోపంగా కరుకుగా గొణుకుకుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది. అయినప్పటికీ నాది కాదు ప్రభు, నీ చిత్తమే సిద్ధించుగాక అనే స్వరం వినిపించేదాకా ఈ శృతి చేయడం చాలించడు. ఆ స్వరమే ఆయన చెవులకు దేవదూతల గానం కంటే మధురమైంది. నీ హృదయం బుద్ధి తెచ్చుకొని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను రాగాన్ని సమ్మిళితం చేసుకునేదాకా మీటుతూనే ఉంటాడు. 1000 తీగెల వీణ పలికే రాగాలు, ప్రేమస్వరాల్లో మారుమ్రోగే సరాగాలు, ఆ మధురిమను చరిచే అపశృతులు, తెగిన తీగెల విషాదగతులు. ప్రేమ తరంగాలున్నాయి అశ్రునయనాల్లో. కిరీటముంది సిలువ మోసిన చేతుల్లో. శ్రమించని వాడు విజేత కాలేడు, కష్టపడని వాడు విశ్రాంతి పొందలేడు. దౌర్భాగ్యపు కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు కావాలంటే రెండూ కోరుకో, లేకుంటే ఏ ఒక్కటి దక్కదు. ఒక్కటే కావాలంటే తట్టుకోలేదు హృదయం.